హలో బడీస్ని వచ్చేసావు. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై అనమాట. సో నేనెలా కుక్ చేస్తానో చూదురు, వచ్చేయండి. నార్మల్గా చికెన్ తెచ్చుకున్నప్పుడు అందులో కొంచెం లివర్ వస్తుంది కదా, దానికోసం ఫైట్ చేస్తామన్నమాట మా ఇంట్లో. సో ఈసారి రెగ్యులర్గా చికెన్ కర్రీ కాకుండా కంప్లీట్గా లివర్ తెచ్చుకొని తింటే బాగుంటుంది కదా, ఏ గొడవ లేకుండా అని ఈసారి ఇలా ప్లాన్ చేశాము. ఇక ప్రాసెస్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఇంకా నాన్ వెజ్లో అయితే చాలా ఇంపార్టెంట్. అందుకోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నదే తీసుకుంటాం. దానివల్ల కర్రీకి ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది. లివర్ని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కడాయిలో వాటర్ పోసి అందులో 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్న లివర్ని వేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఈలోపు ఆనియన్స్, మిర్చి, కరివేపాకు ప్రిపేర్ చేసుకుందాం. ఇక లివర్ బాయిల్ అయిందండి. ఈ వాటర్ని వంపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక మిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం. మిర్చిని పొడుగ్గానే కట్ చేసుకుందామండి. ఫ్రై కాబట్టి లివర్తో పాటు పక్కన మిర్చి తింటుంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ కరివేపాకును కూడా డైరెక్ట్గా అలానే వేసి ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే సర్వ్ చేసేటప్పుడు లుక్ బాగుంటుంది అని. ఇవి ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకొని నెక్స్ట్ అదే ఆయిల్లో ఆనియన్స్, ఇంకొన్ని మిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను.
నెక్స్ట్ అందులో సాల్ట్, పసుపు, ఇంకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి అల్లం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు కుక్ అవ్వనిద్దాం. ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ని వేసి చక్కగా మిక్స్ చేసి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు కారం కూడా వేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. ఈలోపు లివర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. లివర్ ఎంత టేస్టీగా ఉంటుందో అందులో అన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఇంకా రిచ్ ఇన్ ఐరన్, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేస్తుంది, గుడ్ విజన్, హెల్దీ స్కిన్, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, కాల్షియం, వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్, ఇంకా చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రై మాడిపోతుందేమో. సో ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. సో ఫ్రై అయిపోవచ్చిందండి. సో ఫైనల్ టచ్అప్ ఇవ్వడానికి ఇందులో నేను మసాలాలు యాడ్ చేస్తున్నాను. అవి ఏంటంటే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొబ్బరి పొడి, ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా స్పైసీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఇదండి మరి ఇవాల్టి రెసిపీ. మరిన్ని నోరూరించే రెసిపీస్తో మీ ముందుంటుంది మీ ఇంటి అమ్మాయి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటి అమ్మాయి చెప్తుంది టాటా, బై బాయ్.